చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా, మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు, ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయ ముసుగులో నేరాలు చేయడం, ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం. ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ముఠా నాయకులు ఉన్నప్పుడు అధ్యక్ష, అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేమని ఫైట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి, తప్పదు, మనందరం కూడా ముఠాలు తుదముట్టించాల్సిన అవసరం ఉంది, గట్టిగా ఉంటామని మన పార్టీ వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేసి ముఠాలని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే మత కలహాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. ఈరోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ, రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలైతే, రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి. బయట గొడవ చేస్తారు, బయట హత్యలు చేస్తారు, ఆ నేరం మన మీద వేస్తారు, లోపల వచ్చి గొడవ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఇది. నిన్న నాకు ఒక సవాల్ వస్తే నేను చూశాను అధ్యక్ష, మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టారు. అంతమునుపు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ సిబిసిఐడి ఆఫీస్లో చాలా ఫైల్స్ని తగలబెట్టారు, హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు. తర్వాత ఎన్నికలైన తర్వాత పిసిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుముకుంటే పారిపోయారు. అది కేసు పెట్టాను. నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే 22A సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను నిన్న ఒకటే చెప్పాను, ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం, చట్ట ప్రకారం యాక్ట్ చేస్తున్నాం, కానీ వీళ్లకు కరెక్ట్గా అర్థం కావడం లేదని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి, ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చా. వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అయితే ప్రైమా ఫేసి ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, ఫైల్స్ డెలిబరేట్గా కాల్చారని చెప్పి చెప్తున్నారు. ఎంక్వైరీ చేస్తాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈరోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాను అధ్యక్ష, రాష్ట్రం